మా షాప్ లో దొంగతనం జరుగుతుంది అనేసి మేమైతే అనుకోలేదు. అండ్ కస్టమర్ అయితే బాగా తెలిసిన కస్టమర్ ఇలా చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఏమైందంటే అసలైన విషయం, ఆవిడైతే చైన్స్ అయితే ఎత్తుతున్నారు, అన్ని కూడా ప్యాటర్న్స్ చెక్ చేసుకున్నారు. బట్ అక్కడ వాళ్ళకున్న మిర్రర్ అయితే ఆమెకు కనిపించలేదంటే, సో అందుకనేసి ఇక్కడ కబోర్డ్ లో ఉన్న ఫోన్ అయితే తీసి మేము చూసుకున్నారు ఫోన్ లోనే ఆమె ఫేస్ ని. బట్ అయితే సీసీ కెమెరాలో మాత్రమే రికార్డ్ అయ్యేది. బట్ మేమైతే క్యాప్చర్ చేస్తున్నాం వీడియోస్ ని, అందుకని అయితే మనం మొబైల్ ని కూడా పక్కన పెట్టాము. సో అయితే మొబైల్ లో రికార్డ్ అయ్యింది. మాకైతే సీసీ కెమెరాస్ ఫుటేజ్ అయితే మనం మంత్లీ వన్స్ అయితే చూస్తాము. బట్ వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పటి నుంచి కస్టమర్స్ అయితే ఏ విధంగా షాప్ లో ఉన్నారనేసి మేమైతే వీడియోస్ చేస్తున్నాము. ఇందులో ఇలాగా మనకైతే రికార్డ్ అయితే దొరికింది. ఇది కూడా విత్ ఇన్ 1 hour లోనే మేము పోస్ట్ చేద్దాం యూట్యూబ్ లో అనేసి అనుకొని ఈ వీడియోని అయితే రికార్డ్ చేసేసాము మొబైల్ లో. కస్టమర్ అయితే మొబైల్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు. లేక వాళ్ళైతే లక్కీ డ్రా లోని వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్ కి అయితే కాల్ చేసాము. ఇలా మొబైల్ మిస్ అయిందండి, మీరే తీసారా అనేసి మేము అడిగాము. అడిగితే ఆమె అన్నారు, నా ఫోన్ అనుకొని మీ ఫోన్ పట్టుకొచ్చానమ్మా, సారీ ఏమనుకోవద్దు అనేసి అయితే అనేసారు జస్ట్.